మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం పెద్దరికం అంటే ఏమిటి అనే విషయం గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. పెద్దరికం అంటే సాధారణంగా వయసులో పెద్దగా ఉండడమే కాకుండా అనుభవం, జ్ఞానం, బాధ్యత, సహనం, సమతుల్యంగా ఆలోచించే సామర్థ్యం వంటి లక్షణాలను కలిగిన స్థితిని సూచిస్తుంది. సంస్కృతంలో దీనిని పక్వత లేదా మేధస్సుతో కూడిన ప్రౌఢత్వంగా కూడా చెప్పవచ్చు. పెద్దరికం అనేది కేవలం వయసుతో కాకుండా జీవితం మీద ఉన్న అవగాహన, ధర్మాన్ని పాటించడం, ఇతరులకు ఆదర్శంగా నిలవడం వంటి లక్షణాల ద్వారా కూడా నిర్ణయించబడుతుంది. పెద్దరికానికి వివేకానికి సంబంధం. వివేకం అంటే మంచి మరియు చెడు మధ్య తేడాను గుర్తించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి. అందుకే పెద్దరికానికి వివేకానికి లోతైన సంబంధం ఉంది. పెద్దరికం ఉన్నవారిలో వివేకం ఎక్కువగా ఉండడం సహజం. అనుభవంతో పాటు మనసును సమతుల్యంగా ఉంచే శక్తి వస్తుంది. ధర్మాన్ని పాటిస్తూ సరైన మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇతరులకు ఉపదేశం చేయగలిగే స్థితికి చేరుతారు. అందువల్ల పెద్దరికము, అనుభవం, వివేకం, మంచి నిర్ణయాలు అనే సంబంధం ఏర్పడుతుంది. పెద్దరికంలో అహం, ఈర్ష, ద్వేషాలు ఉండొచ్చా? అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా పెద్దరికం అంటే జ్ఞానం, సహనం, సమతుల్యంగా ఆలోచించడం అనుకున్నప్పటికీ వయసులో పెద్దగా ఉండడం లేదా అనుభవం ఉండడం మాత్రమే సరిపోదు. అంతర్గతంగా శుద్ధి కలగాలి. అందుకే పెద్దరికం ఉన్నా కూడా అహం, ఈర్ష, ద్వేషాలు ఉండొచ్చు. వయసుతో వచ్చిన అనుభవం సరిపోదు. మనసులోని లోపాలను జాగ్రత్తగా పరిష్కరించకపోతే పెద్దరికం ఉన్న వ్యక్తిలో కూడా అహంకారం, అసూయ, ద్వేషం ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా తనను గొప్పగా భావించడం, ఇతరులను తక్కువగా చూడడం అహంకారంగా మారుతుంది. ఇతరుల విజయాలను చూసి అసూయపడడం ఈర్ష్యగా మారుతుంది. నిన్నటి బాధల్ని మర్చిపోకుండా ద్వేషంగా దాచుకోవడం ద్వేషంగా మారుతుంది. కానీ నిజమైన పెద్దరికంలో ఇవి ఉండకూడదు. సహనం, కరుణ, వినయం ఇవే నిజమైన పెద్దరికానికి గుర్తులు. ఇతరుల లోపాలను చూసి తీర్పు ఇవ్వకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం వివేకానికి లక్షణం. మనస్సును శుద్ధి చేసుకుని సమతుల్యంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఎదిగిన పెద్దరికానికి లక్షణం.